ఆఫ్టర్నూన్ RTI మీడియా. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నపల్లి గ్రామంలో పట్టపగలే దొంగల హల్చల్. తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేస్తున్న దొంగలు తన తల్లిగారింటికి వెళ్లి సాయంత్రం తొందరగా తిరిగొస్తానని అనుకుని తులసిగారి విజయ నరేందర్ రెడ్డి వెళ్లారు. వారింట్లో లేరని గమనించిన దొంగలు దొంగతనానికి పాల్పడి సుమారు 3.5 తులాల బంగారం, 30,000 రూపాయల నగదు అపహరణ చేశారని విజయరెడ్డి వాపోయారు. ఇట్టి సమాచారం పోలీసులు తెలుసుకుని డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంతో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్, బోధన్ రూరల్ సీఐ విజయబాబు, ఎడపల్లి ఎస్ఐ ముత్యాల రమ పాల్గొని కేసు నమోదు చేసి పరిశీలిస్తున్నామని తెలిపారు. పైసలు లిక్విడ్ కూడా వేరు, అంతే 2 బాక్సులు లిక్విడ్ కూడా వేరు. అది కుర్నపల్లి గ్రామము, మండల్ ఎడపల్లి. మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. సాయంత్రం వస్తామని తీసుకెళ్లలేము. లాకాలు, 2 బుట్టల కమ్మలు, మాటీలు ఉండే, చిన్న బుట్టల కమ్మలు, కొంచెం వెండి, నగదు 30,000. లాకర్ తీసిండ్రు, కబోర్డ్ లాకరు, బీరువా లాకర్ 2 తీసిండ్రు, తీసుకెళ్లిండ్రు. 9:05 నిమిషాలకి ఇక్కడి నుంచి మేము బయలుదేరినాం. మాకు ఎదురుంగోళ్ళు సాయంత్రం లైట్ వేసి పోయినాం. నైట్లా ఎదురుంగోళ్లకు అక్కడికి వెళ్ళి కనిపిస్తుంది. అయితే వాళ్ళు నైట్ల అత్తమ్మ వాళ్ళు లేరు, డోర్ ఎందుకు తేరుంది అని మా అన్నయ్య వాళ్ళు ఉంటారు మాడిబిడ్డ ఇక్కడ, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు లేరు కదా అంటే గోడ మీద చూస్తే డోర్ తేరుందని మాకు ఫోన్ చేసారు. 7 గంటలకు ఫోన్ చేయగానే మేము వచ్చేసినాం. ఎప్పటికి ఇద్దరం ఉంటాము. మా పాపలకు పెళ్లిళ్ళని మొన్నే మా పెద్ద పాప డెలివరీ అయింది. 3 నెలల ఆ గారింటికి వెళ్ళింది. 7 డేస్ 7 డేస్